రాబిన్హుడ్ ప్రమోషన్స్ కోసం డేవిడ్ వార్నర్ దిగుతున్నాడయ్యో. నితిన్ రాబిన్హుడ్ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. ఈ విషయం ప్రకటించగానే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. అయితే వాళ్ళ ఆతృతకి ఇంకా పెంచేశారు దర్శకుడు వెంకీ కుడుమల. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఈ సినిమాలో అతిథి పాత్ర అయినా కూడా నటించేందుకు ముందుకొచ్చిన డేవిడ్ వార్నర్కు థ్యాంక్ యూ. ఆయన కూడా త్వరలోనే సినిమా ప్రమోషన్స్కి వస్తారు. ఫ్యాన్స్ని కలవడానికి ఆయన చాలా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాల విషయంలో నేనే తొలి విమర్శకుణ్ణి. అందుకే నాకు అనుకున్న అవుట్పుట్ వచ్చేంత వరకు కాంప్రమైజ్ కాను. రీవర్క్ చేస్తూనే ఉంటా. నితిన్ అన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక కథ నచ్చడంతో నటించేందుకు శ్రీలీల వెంటనే ఓకే చెప్పింది. అలానే రాజేంద్ర ప్రసాద్ సార్ని ఊహించుకుంటూ ఆయన కోసం ఓ కీలక పాత్ర రాశాను. అది కూడా బాగా వచ్చింది. ఇక ఈ చిత్రం విజయవంతమైతే అది మా టీం కష్టం వల్లే. ఒకవేళ అనుకున్న ఫలితం రాకపోతే మాత్రం దానికి బాధ్యుడిని నేనే. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతోనే ఇది చెప్తున్నా అంటూ వెంకీ చెప్పారు. ఇక డేవిడ్ వార్నర్ వస్తున్నాడని చెప్పడంతో సోషల్ మీడియాలో రాబిన్హుడ్ ట్రెండ్ అవుతోంది. వార్నర్తో మూవీ టీం ఎలాంటి ప్రమోషన్స్ చేయిస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వార్నర్ వస్తాడేమో అంటూ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. డేవిడ్ వార్నర్ క్రికెట్తోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా పుష్ప డైలాగ్స్తో రీల్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్కి దగ్గరయ్యాడు వార్నర్. అల్లు అర్జున్కి తాను పెద్ద ఫ్యాన్ అంటూ ఎన్నోసార్లు చెప్పాడు కూడా. అలానే వార్నర్ చేసిన పలు రీల్స్కి బన్నీ కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. క్రికెట్ గ్రౌండ్లో కూడా చాలాసార్లు తగ్గేదేలే అంటూ బన్నీ స్కెచర్లు చూపిస్తూ ఉంటాడు వార్నర్. ఇక ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమాతో వార్నర్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్కి కిక్కిస్తుంది. మరి వార్నర్కి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారో చూడాలి. మరోవైపు వెంకీ కుడుమలతో నితిన్ గతంలో చేసిన భీష్మ చిత్రం హిట్ అయింది. దీంతో ఈ చిత్రంతో ఆ హిట్ ట్రాక్ని రిపీట్ చేయాలనుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.